శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి మరో 3 రోజుల్లో జరగబోయేది ఇదే. ఈ జూన్ నెల 13, 14, 15వ తేదీల తర్వాత వీరి జీవితంలో కొన్ని విశేష మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు అసలు గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఈ మేషరాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుందనే అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి రాబోయే 3 రోజులు చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా వీళ్లకు కెరియర్ పరంగా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చక్కటి వృద్ధి అనేది కనిపిస్తోంది. ఇక ఉద్యోగ పరంగా ఎవరైతే ఉద్యోగ కార్యాలయంలో మీ పై అధికారుల వలన ఏవైనా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కనుక ఆ సమస్యలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ మీకు మీ పై అధికారుల వలన ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు ఈ సమయం అనేది అనుకూలంగా మారబోతోంది. ఇక అదే విధంగా రాజకీయ రంగాలకు చెందినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ సమయంలో మీకు కోరుకున్న పదవి అనేది దక్కే అవకాశాలున్నాయి. ఎప్పటి నుండో మీరు దేనికోసమైతే కృషి చేస్తున్నారో మీ కృషి ఇప్పుడు ఫలించబోతూ ఉంది. ఈ సమయంలో వీరికి అనుకూలత ఏర్పడబోతోంది. ముఖ్యంగా మీకు క్యాడర్లో మంచి పలుకుబడి కూడా పెరుగుతుంది. మేషరాశి వ్యక్తులకు మీ ఇంట్లోకి ఈ సమయంలో బంధువులు, స్నేహితులు తరచూ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ ఇల్లంతా కూడా పండుగ వాతావరణంతో నిండిపోబోతోంది. సందడితో సంతోషకరమైనటువంటి వేడుకలు చేసుకునేటటువంటి విధంగా సమయం కలిసి వస్తుంది. ఈ యొక్క మేషరాశి వ్యక్తులు గతంలో ముఖ్యమైన పనులు ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే కనుక అటువంటి ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నిటినీ కూడా మీరు మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క ఆప్తుల నుండి కూడా మీకు ఈ సమయంలో ఊహించినటువంటి ఒక సమాచారం తెలియబోతోంది. అదేవిధంగా గతంలో మీరు గనక మీ బంధువులతో కానీ లేదా మీ ప్రాణ స్నేహితులతో కానీ మీకు ఏదైనా విషయంలో సహాయం కోరి ఉంటే కనుక వారు ఈ సమయంలో మీకు ఆ సహాయాన్ని ఇస్తామనే సమాచారాన్ని కూడా మీకు ఈ సమయంలో పొందబోతున్నారు. ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పటి నుండో ఉండేటటువంటి దీర్ఘకాలిక రుణాలు, అప్పులు ఏవైనా ఉన్నట్లయితే గనుక ఆ అప్పులను మీరు కొద్ది సమయంలోనే తప్పకుండా తీర్చే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా నూతన గృహం లేదా నూతన స్థలం కానీ కొనుగోలు చేయాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఈ సమయం అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు స్థలాలను, గృహాలను కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇది వరకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మొత్తం అమౌంట్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఉంటున్నాయి. ఏదో ఒక విధంగా మేషరాశి వారికి అయితే గృహయోగం ప్రాప్తించబోతోంది. సొంత ఇంట్లోకి అడుగు పెడతారు అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులకు ప్రయాణాలలో కూడా నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అంతేకాకుండా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా కూడా మీకు ఎంతో కొంత మేలు జరగబోతూ ఉంది. ఆ పరిచయం వలన మీకు ఎంతో మంచి అనేది జరగబోతోంది. చూసారు కదా, మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి మీరు ఏదైనా వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే శుభ ఫలితాలు అందుకుంటారు. చూసారు కదా, మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.